హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఎక్కడికి వెళ్తున్నామని చూస్తున్నారా? సెకండ్ చెల్లె వాళ్ళైతే ఇంట్లో దేవునికి యాటన్కి వస్తున్నారు అనమాట. అందుకే అక్కడికి వెళ్తున్నాము. ఫేస్ ఏంది అట్లా పెట్టుకున్నదని చూస్తున్నారా సీరియస్గా? ఎందుకంటే ఇవాళ యాక్చువల్గా శారీ కట్టుకొని వెళ్ళాలి. నేను హన్మకొండ నుంచి ఏం శారీస్ తెచ్చుకోలేదు. ఇంకా అందుకే ఇక్కడ ఉన్న ఆమెకి బ్లౌజ్ కుట్టు అక్కకి అని అంటే కుట్టలేదు. ఇంకా మళ్ళీ డ్రెస్ వేసుకొని పోవాల్సి వస్తుంది. ఇస్తుందేమో టైం కనుకుంటే టైంకి ఇవ్వలేదు. అందుకే ఫేస్ అంతా అట్లా పెట్టుకొని పోతున్నాను అనమాట. ఇక్కడైతే రీచ్ అయిపోయాను చూడండి. ఏ రాకుటే నడు దిగదు నడు. ఇదైతే ఊర్లో ఉన్న ఇల్లు అనమాట. ఆల్రెడీ మీరు ఒకసారి ఖుషిది 21st డే అయినప్పుడు ఇక్కడే చేసిండ్రు. అప్పుడు మీరు చూసి ఉంటారు కానీ ఇంకా అంత గుర్తుండదు కదా. ఇది ఇంకో ఇల్లు అనమాట. ఇక్కడికైతే వచ్చేసినాము. ఇంకా ఇంట్లో దేవుడు అంటే మావలి అంటారు. మా దాంట్లో భవానీ పూజ చేస్తున్నారు చెల్లె వాళ్ళు. ఎప్పుడో వాళ్ళ మామయ్య వాళ్ళు చిన్న ఉన్నప్పుడు చేసిర్రు అంటే మళ్ళీ ఇప్పటివరకు చేయలేదంట. అది ఖచ్చితంగా మేము ఇంట్లో చేయాల్సిందే ఆ పండగ మాత్రం. ఇంకా అయితే ఇక్కడైతే ఆల్రెడీ తీసుకొచ్చేసి ఆటపోతుని అయితే కట్ చేసేసిర్రు. ఫస్ట్ భవానీ ఉంటారు కదా, అది వెండితో చేయించుకొచ్చి వేప చెట్టు కింద కూర్చొని మనం డప్పు సప్పులతోటి ఇంట్లోకి తీసుకురావాలన్నమాట. మంచిగా తీసుకొచ్చి పెట్టాలి. ఇక్కడ ఆల్రెడీ తీసుకొచ్చి పెట్టేసి తర్వాత ఆ ఆటపోతుని అయితే కోసేస్తున్నారు. ఇంకా హనీకుట్టి అయితే వాళ్ళ పిన్నిని కలిసి ఇటైతే వస్తున్నారు, చూస్తున్నారు కదా. ఖుషి ఎవరు వచ్చిర్రు చూడు. హాయ్ ఖుషి, ఈ చూడు ఎవరు వచ్చిండ్రు, ఎవరెవరు వచ్చిండ్రు. అరే అరే సిగ్గుపడుతుంది 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 అని ఇద్దరులకి వెళ్ళేసి అని అంటారు. డాడీ చెల్లెలేసి లేపిండు పోయి బాబాయ్ లేపిండా. ఇంకా ఎప్పుడో చేసిందనమాట. అందుకే మళ్ళీ ఇప్పుడు చేసుకుంటున్నారంట. ఇంకా 2 యాటపోతులను అయితే కోస్తారు. వాటి తలకాయ కాళ్ళు అయితే నాన్న కాలుస్తున్నారు మంచిగా కూర్చొని. ఇక్కడైతే చెల్లె రైస్ ఇక్కడ వండుతుంది. కొంచెం వైట్ రైస్. తర్వాత మా చుట్టాలందరూ అక్కడ షిఫ్ట్ అవుతారు అనమాట. సో ఇక్కడ ఏంటి లివర్ ఫ్రై, ఓన్లీ లివర్ ఫ్రై. ఇంకొకటి ఏమో లివర్ ఉలవకాయలు లివర్. మామ ఇక్కడ చెల్లె దగ్గర అయితే లివర్ వండేస్తున్నాం. చెల్లె అయితే లివర్ ఉలవకాయలు వండుతుంది. పిల్లలు ఎవరు తినరు అది. ఎవరు తినరు. నీకు ఇష్టం, నీకు ఏదైనా తింటా. అవును. బోటియా ఒకలి అంటే ఏంటి? అవి ఏంటి అంటే పీసులు. ఇవేం పీసులు? ఉలవబొక్కలు, బోటి, ఉలవబొక్కలు, బోటి అవన్నీ. మరిది పెట్టు, ఒకటే పెట్టు, ఒకటే లోపల కను. కర్రీ బోటి, అదే కర్రీ బోటి మరిది వేస్తున్నారు. పిన్ని కొంచెం దగ్గరకు ఇక్కడ రసం కంపల్సరీ. అందులో మళ్ళీ బోన్స్ ఉన్నాయి కదా, మళ్ళీ బోన్స్ ఉంటాయి కదా, ఆ బోన్స్ రసం మొత్తం అందులో వస్తుంది రసానికి. మన బోన్ సూప్ అంటారు కదా, బోన్స్ లో కూడా సేమ్ బోన్ సూప్ లా కారీ బోటి పసుపు వేసినాం అక్క. అదే అదే కొంచెం ఘాట్ వస్తుంది, ఎక్కువ పసుపు వేస్తే ఘాట్ వస్తుంది. కానీ ఆల్రెడీ అది పసుపు వేస్తే ఇప్పుడు స్టార్టింగ్ లోనే మనం ఉట్టి ముక్కలు వేసి ఇక్కడ వంటలు అయితే మేమే చేస్తున్నాం అనమాట. తమ్ముడు కొంచెం లైట్గా వేయాలి, ఎక్కువ లైట్గా వేయాలి. మంచినీళ్ళు తీసుకురండి. అక్క చెల్లెళ్ళం అందరం కలిసి ఏదైనా సరే మంచిగా కలిసి చేసుకుంటాము. ఇక్కడైతే మటన్ కర్రీ వండేస్తున్నాడు. నేను తమ్ముడు చెప్తున్నా. అరే అందరు కనిపిస్తారని. ఇదేంటిది? మటనా? ఇగో ఎవరిదైనా ఫంక్షన్ ఉంటే చెప్పండి, ఫోన్ చేయండి. ఎంత ఎంత తీసుకుంటావు? 1,00,000 రూపాయలు. లచ్చనా? లచ్చకు మేకలు వస్తాయి. తక్కువనే మరి. వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటావా అక్క? చికెన్ కర్రీ. ఇక్కడైతే చికెన్ కర్రీ వండుతున్నాం. అది మటన్ కర్రీ. మూట కప్పు కదా దాని మీద. మటన్ కూడా ఎక్కడ అవుతుంది. ఇదేమో చికెన్ కర్రీ.
లేవులే అక్క లేవు అన్ని కొనుడే ఇక మరి ఈ సైజే బెటర్ అసలు చెప్పాలంటే చెయ్యి కాలకుండా మంచిగా ఉంటుంది. అందుకనే దాన్ని బెల్లమనంలా తొమ్మిసి మళ్ళీ కరిబొట్టిలా తొమ్మిసి చికెన్లా తొమ్మిసి మటన్లా ఆడెనకదే ఏమైంది కళ్ళు పండుతున్నాయి వాడిని డ్రెస్ తోడు బాగుంటది. గ్రేవీ ఉంటుంది అన్నట్టు చికెన్ కూర. నాకే వీడియో తీసేదానికి నాకే అవుతున్నాయి. ఆడ నీళ్ళు రా వాడ ఆ పైపు కూడా మీకు అత్తది చెప్పండి కదా పోయిన తర్వాత 10 కిలో 10 किलो का तो मस किलो पानी तरह से उलकायला वो उलकायला ओके पर से నీళ్ళు అనేది ఊరుతుంది అన్నట్టు లైట్ లైట్ आता जागना छोड़े रहते हैं चमक ऊपर तो असल एवढी कारण मुलांना घर बांधे रहती मुलांना जागरा काढ मुलांना जागरा तो सुपर అత్తమ్మగిస్తే కొద్దిగా ఎంత సీజన్ కాబట్టి అదే సిగ్గాలను ఉడతాక కొంచెం ఇంకా పోయాలి కొంచెం పోయాలి నాన్న మందికి సరిపోదు. నీకు చూపిస్తే తెలుసు దూరం ఉండే రైస్ ఇక్కడ బగారా రైస్ కోసం బగారా రైస్ అయితే మన కాంటాక్ట్ కావాలంటే మాకు కాంటాక్ట్ కావాలి. ఇప్పుడే అంతా వంట చేస్తున్నాడు ఎవరైనా కాంటాక్ట్ ఇవ్వాలంటే పిలవండి. లక్ష అట దేనికి లక్ష చికెన్ మటన్ ఫ్రీ అట ఇదేంటో కంప్లీట్గా వంట మొత్తం తమ్ముడు నేను ఇద్దరం కలిసి చూసుకున్నాం. చెల్లె వాళ్ళేమో ఇంట్లో పన్నీర్ కర్రీ ఉన్ను లివర్ కర్రీ చేసిండ్రు. ఇక్కడ బగారా రైస్ కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత అయితే లోపల దేవుడికి అయితే బెల్లం ముద్దలు 7 అలాగే ఇంకా వైట్ అన్నం ముద్దలు 7 పెడతారు. మన నల్లి బొక్కలు ఉంటాయి కదా అవి కూడా 7 బొక్కలు పెట్టాలన్నమాట 2 ప్లేట్లలో అటు సైడ్ ఇటు సైడ్. ఇంకా మా అమ్మవారు అయితే అటు ఇటు బస్తలు పెట్టేసి పైనుంచి అయితే అమ్మవారిని పెడతారనమాట. పెట్టిన తర్వాత అయితే అన్నీ కోషణ అటు ఉంటుంది కదా అది కూడా సగము అమ్మవారి ముందు పెడతారు. సప్పలు అంటారు కదా ఆ వెనుక సప్పలు అవి 2 కూడా పెడతారు. తలకాయలు పెడతారు. పెట్టేసి ఇంకా బెల్లం ముద్దలు అలాగే నల్లి బొక్కలు అన్నీ పెట్టేసి నీళ్ళు ఉంటాయి కదా ఆ నీళ్ళని కూడా అందరి మీద చల్లుతారు. ఇంకా ఉంటారు భోగ అంటారు. బెల్లం ముద్దలు మంటలో వదిలి పైనుంచి నెయ్యి పోస్తే మంటలాగా రావాలన్నమాట దాన్ని భోగ అంటారు. ఇక్కడైతే అంతా ఇచ్చేసి నీళ్ళు కూడా అందరి మీద చల్లుతున్నారు. అట్లా చేసుకుంటే చాలా మంచిది అని మేమైతే మా వాళ్ళు అంటారు అనమాట. ఫస్ట్ మా చిన్నప్పటి నుంచి మా తాతల నుంచి ఇట్లానే చేస్తారు. ఇక్కడ ఏంటంటే పిల్లలు పుట్టాలి అని అంటే ఖచ్చితంగా ఇట్లా చేయాలన్నమాట. ప్రతిసారి ప్రతి ఒక్కరు చేస్తారు పెళ్ళికి ముందు కానీ ఇంకా 2 ఇయర్స్కో 5 ఇయర్స్కో అట్లా చేసుకుంటారు అనమాట ఎప్పుడు వీలైనప్పుడు. ఇంకా అట్లా ఏంటంటే చాలామందికి నమ్మకము ఇట్లా దేవతకి ఇంట్లో దేవతకి చేసుకుంటే పిల్లలు పుడతారు. అలాగే ఇంకా అబ్బాయి పుట్టాలి అని చెప్పేసి ఇంకా ఒళ్ళో ఉంటుంది కదా మన కొంగు ఒళ్ళో నల్లి బొక్కలు ఉన్నాయి కదా అవి ఓట్లో పెడతారనమాట. ఇంకా అట్లా పెట్టి తర్వాత అందరికీ ఇంకా తినేస్తారు. ఇక్కడైతే బెల్లమన్నం వండినారు అని చెప్పిన కదా ఆ బెల్లమన్నమును కారిబోటి అంటాము మా దాంట్లో బోటి వేసి పసుపుతో చేస్తారనమాట. ఇంకా అదైతే అది ఇది 2 కలిపి పెడతారు అందరికీ. ఇక్కడ బంటికి పెడుతున్నారు చూస్తున్నారు కదా ఇంకా బంటి పట్టుకుంటుంటే ఇంకా వచ్చి పట్టుకుంటున్నారు. ఇంకా అందరికీ ఫస్ట్ అందరికీ మన ఆకులు ఉంటాయి కదా ఆకులలో ఆకుల పేరు నాకు గుర్తొస్తలేదు కానీ అందులో పెట్టేసి అందరం అయితే తినేస్తాం. ఇక్కడ తినేసిన తర్వాత మళ్ళీ రైస్ అది అయిపోగానే అందరం కలిసి మళ్ళీ రైస్ తింటాం. ఇక్కడ వాళ్ళ బావ కోసం అయితే తమ్ముడు తీసుకుపోతున్నాడు. మా వారైతే లేరు అప్పటికే మేము అటు సైడ్ 3 డేస్ టూర్ ఉండేసరికి మేము లీవ్ పెట్టుకున్నాం కదా ఆయన లీవ్ పెట్టుకున్నాడు కదా ఇంకా ఆయనకు అందుకే లీవ్ లేకపోయేసరికి ఇంకా ఆయన రాలేదు. ఇంకా మేమే ఉన్నాము. మంచిగా అయితే జరిగిందనమాట. ఇక్కడైతే ఫస్ట్ ఇంకా ఇక్కడ తెలుసా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఎవరైతే చేస్తారో వాళ్ళు తినకుండా
ఉంటారనమాట, ఉండి చేస్తారు. ఇంకా ఈవినింగ్ ఇది అమ్మవారికి ఇచ్చిన తర్వాత అన్ని నైవేద్యం పెట్టిన తర్వాతనే వాళ్ళు తిన్న తర్వాతనే బయట ఉన్న వాళ్ళు తినాలి. ఇంకా మేమైతే తినేస్తున్నాము, ఫస్ట్ తినేసినాము అది బెల్లమన్నమును కారిబొట్టి. ఇక్కడ మక్కగూడలు కూడా వండినాము. ఆ మక్కగూడలను అయితే మటన్ తోటి తినేసినాము. ఇంకా తర్వాత చికెన్ తోటి అయితే అన్నంతో తింటున్నాం అనమాట. ఇక్కడైతే బంటిని తినరా అంటే లెఫ్ట్ హ్యాండ్ తోటి తింటున్నాం, ఎందుకంటే వాడు ఏలు ఇరికింది కదా, మొత్తం గోరు మొత్తం పోతుంది పాపం వాడికి, అందుకే వాడికి తినొస్తలేదు. లెఫ్ట్ హ్యాండ్ తోటి వాడి అన్నం తింటున్నాను. నేను ఇక్కడ హనీకి గుడాలు తినిపిస్తున్నా. ఇంకా కుట్టి కూడా కొంచెం తిన్నది, తర్వాత తినలేదు. ఇంకా నేనైతే మక్క గుడాలతోటి నేను కూడా మటన్ కర్రీతో వేసుకొని తినేస్తున్నా. చెల్లెనేమో కుట్టికి పక్కన తినిపిస్తుంది. అందరం తిన్నప్పుడే అందరం కలిసి తినేస్తున్నాం. ఇంకా చిన్న చెల్లెకును సరితకి ఇద్దరికి ఫాస్టింగ్ అనమాట, వాళ్ళిద్దరు తినలేదు. వాళ్ళ కోసం పన్నీర్ కర్రీ ఉంది కదా, వాళ్ళు పన్నీర్ కర్రీతో తింటున్నారు. ఇంక ఇక్కడ తినేసిన తర్వాత నైట్ అప్పటికే 11 అయింది, 11:30 అయింది. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. ఫుల్ అంటే ఫుల్ నిద్ర వస్తుంది. 3 days మేము టూర్కి వెళ్ళి వచ్చినాం కదా, హైదరాబాద్కి వెళ్ళి వచ్చేసినాం కదా, ఇంకా మాకు నిద్ర వస్తుంది. అందుకే ఇక్కడ ఇంటికి వెళ్ళేసి మళ్ళీ మార్నింగ్ వస్తాం రా అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతున్నాం కదా. 2 days అనమాట ఇదే, ఎప్పుడైనా సరే ముందు రోజు నెక్స్ట్ రోజు చేస్తారు. ఇప్పుడైతే కవితకు బాయ్ చెప్పేసి అయితే మేము వెళ్ళిపోతున్నాం. ఇంకా ఇదే అండి వీడియో వచ్చేసి, బాయ్.